నమస్తే. బ్లాక్ రైస్‌తో బోండా మరియు బ్లాక్ రైస్‌తో పూరి. ఏమి లేదండి, కొంచెం క్రియేటివిటీగా ఆలోచించండి. మన పిల్లలు రైస్ తినము, బ్లాక్ రైస్ అనుకున్నప్పుడు మనమైనా గూడా ఇలా బోండాలు చేసినా, ఇడ్లీలు చేసినా మరియు పూరి చేసినా కూడా కొంచెం బ్లాక్ రైస్ పిండి యాడ్ చేయండి. లేదంటే బియ్యంతో అయినా కూడా మినపప్పు నానబెట్టినప్పుడు బియ్యం యాడ్ చేయండి. యాడ్ చేసేసి చేయండి. ఇంకో విషయం ఏంటంటే గానుగ నూనె వాడండి. గానుగ నూనె వాడినప్పుడు మనకి రుచి కూడా చాలా తేడా వస్తుంది. కర్రీలో కూడా గానుగ నూనె వేయటం వల్ల మనకి చాలా తేడా వస్తుందన్నమాట టేస్టు. నేనైతే మా పిల్లలకి ఎలా పెడితే వాళ్ళు తింటారు అని అయితే ఆలోచించేస్తే నేనైతే చూసుకుంటాను. ఈవెన్ మిల్లెట్స్ అయినా కూడా, దేశీ రైస్ అయినా కూడా నేను అలానే యాడ్ చేస్తాను. ఇకపోతే ఇవి మాడిపోయినట్లున్నాయి. అచ్చంగా బ్లాక్ రైస్తోనే చేశానన్నమాట. తపాలా చెక్కలు అంటారు మగిళ్ళైతే. చూడటానికి మాడిపోయింది అన్నట్టుంది కానీ చాలా బాగా టేస్ట్ ఉంటుందండి. మీరైతే ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. సో అందరూ కూడా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ అండి.